హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ బ్లైండ్ స్పాట్. ఈ మూవీ 1 అవర్ 30 మినిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ బై నవీన్ చంద్ర, రాశి అండ్ ఆలీ. అండ్ నవీన్ చంద్రయే ఈరోజు 2 మూవీస్ వచ్చాయి గైస్ ఓటీటీలోకి. ఒకటేమో 11, రెండొకటేమో బ్లైండ్ స్పాట్. 11 అయితే చాలా బాగుంది. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది. అది ఎవరు చేశారు, ఏంటి అనేసి మన హీరో కనిపెట్టాడా లేదా అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం లాగ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. కాకపోతే అక్కడక్కడ మర్డర్ సీన్స్ ఉంటాయి. అవి కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. అండ్ మూవీలో తీసుకున్న ప్లాట్ అయితే చాలా సింపుల్ గైస్. దాన్ని చూపించే విధానంలో చాలా బాగా చూపించారు. అండ్ మూవీలో హీరో క్వెషన్‌లు అడుగుతాడు గైస్ ఒక్కొక్కడిని. అబ్బా! ఏమన్నా అడుగుతాడా? బొచ్చెడు క్వెషన్‌లు అడుగుతాడు గైస్ లిటరల్లీ. అండ్ ఇన్ని క్వెషన్‌లు అడిగాడు బాలేదా అంటే బానే ఉంది చూడటానికి. మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనేసి ఆతృత ఎక్కువ ఉంటుంది మనకి. దేనికంటే క్వెషన్‌లు ఎక్కువ పెడతాడు. ఆ టెన్షన్ మనకి బాగా బిల్డ్ చేస్తాడన్నమాట. బట్ మూవీలో మరీ ఎక్కువ ట్విస్టులు లేవు. ఎందుకంటే రన్ టైమ్ 1 అవర్ 30 మినిట్సే కాబట్టి ఒక 2, 3 ట్విస్టులున్నాయి. అవి కూడా వర్కౌట్ అవుతాయి పర్లేదు. ఇంకా మూవీలో ట్విస్టులున్నాయి కానీ అవి సింపుల్‌గా మనకి ముందే అర్థమైపోతాయి. అండ్ మూవీలో నవీన్ చంద్రశేఖర్ అయితే యాక్టింగ్ అయితే చించాడు గైస్. వేరే లెవెల్ యాక్టింగ్ అన్నమాట. హీరో యాక్టింగ్ వల్లే చాలా సీన్స్ ఎంగేజింగ్‌గా ఉంటాయి. లైక్ క్వెషన్‌లు అడిగే సీన్స్‌లో అన్నమాట. నార్మల్‌గా వేరే వాళ్ళు అడిగితే చాలా బోరింగ్ ఉంటుంది. అండ్ మూవీలో హీరో ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా లాజిక్‌గా ఉంటాయి. మరీ అంత అన్‌లాజిక్‌గా ఏమి ఉండవు. మీకు మూవీ మొత్తం చాలా వరకు ఇన్వెస్టిగేషన్‌తోనే నడిపిస్తాడు. మూవీలో లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా బావుంటుంది గైస్. అక్కడి నుంచి మీకు స్టోరీ ప్లాట్ మొత్తం చాలా వరకు స్పీడ్‌గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల చాలా బావుంటుంది. అండ్ ఆ మూవీలో మర్డర్ ఎవరు చేశాడు, ఏంటి అనేది కూడా చాలా బాగా చూపిస్తారు. అదొక మంచి ట్విస్ట్ లాగా ఉంటదన్నమాట క్లైమాక్స్‌లో. అండ్ క్లైమాక్స్‌లో కూడా చాలా బావుంటుంది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ పర్లేదు బానే ఉంటాయి. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే పర్లేదు గైస్ బావుంది. కొన్ని సీన్స్‌లో అయితే చాలా బావుంది. ఇంకా మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు. కాకపోతే మరీ అంత వర్కౌట్ అవ్వలేదు. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. సో, ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 2.5 ఔట్ ఆఫ్ 5.